ఆ జిల్లాలో వైసీపీ నేతల చూపు జనసేనపై పడిందా? అధినేత పవన్ కళ్యాణ్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? పక్క జిల్లాకు చెందిన మాజీ మంత్రి ద్వారా తమ రాజకీయ భవిష్యత్తుకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? ప్రస్తుతం ఇదే ఆ జిల్లాలో జోరుగా జరుగుతున్న ప్రచారం. ఇటీవల జనసేనలో చేరిన ఆ మాజీ మంత్రి తన సత్తా చాటేందుకు సిద్ధమై సన్నిహితులైన కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతల్ని జనసేనలోకి తీసుకువచ్చి వైసీపీని వైట్ వాష్ చేసేందుకు స్కెచ్ గీస్తున్నారని పొలిటికల్ టాక్. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? ఆ జిల్లా ఏంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ బోర్లా పడింది. 10 నియోజకవర్గాలు టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో జిల్లాలో వైసీపీ సీనియర్ నేతలంతా తమ రాజకీయ భవిష్యత్ కోసం రకరకాల స్కెచ్లు గీస్తున్నారు. ఇదే సమయంలో నెల్లూరు పెద్దారెడ్ల చూపు జనసేనపై పడిందనే టాక్ వస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన ఒంగోలుకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తనతో పాటు కొంతమంది సీనియర్స్ ని పార్టీలోకి తీసుకెళ్లారు. ఇక జనసేనలో తన సత్తా చాటాలనే ప్రయత్నంలో భాగంగా తనకు సన్నిహితంగా ఉండే వైసీపీ నేతలు పార్టీ మార్పించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఉన్న కీలక నేతలతో తరచుగా టచ్లోకి వస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో కొంత అసమ్మతితో ఉన్న నేతలను బుజ్జగించి జనసేనలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట బాలినేని. ఎటు తిరిగి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ సీట్లుండటం, ఇప్పటికే అనేక మంది నేతలు సీట్ల కోసం నువ్వా నేనా అని పోటీ పడడంతో వైసీపీ నుంచి వచ్చే నాయకులను తీసుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు లేరనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లోపు జనసేన బలం పెరుగుతుందని, జనసేన బీజేపీ కలిసి 2029 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తాయని, టీడీపీ ఒంటరిగా మారిపోతుందని వైసీపీ నేతలను బుజ్జగిస్తున్నారట బాలినేని. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఉన్నారు. వారిలో ముఖ్యంగా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి సీనియర్ నేత. గత ప్రభుత్వ హయాంలో తనకు వైసీపీ నుంచి మంత్రి పదవి వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారాయన. తొలి మలిదఫాల్లో అధిష్టానం మొండిచేయి చూపించింది. ప్రసన్న సేవలు వైసీపీ పెద్దగా వినియోగించుకోలేకపోయింది. టీడీపీ జనసేనలపై మాటల తూటాలు పేల్చిన ప్రసన్నకుమారెడ్డితో బాలినేని టచ్లోకి వెళ్లారట. ప్రసన్నను టీడీపీలో చేర్చుకునే ఆలోచనలు ఆ పార్టీ అధిష్టానానికి లేదట. ముఖ్యంగా టీడీపీకి జిల్లాలో పెద్ద దిక్కుగా పిలుచుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రసన్న రాక పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారట. ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుటుంబం చేసిన వ్యాఖ్యలు, కాల్ రికార్డ్స్ విడుదల చేయటం వంటి కారణాలతో టీడీపీలో ఆయన రాక్కు బ్రేక్ పడిందని సమాచారం. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాట్లాడి ప్రసన్నను తనతో పాటు జనసేనలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారట బాలినేని. ఈ అంశంపై ప్రసన్నకుమారెడ్డి ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని ఆయన అనుచరులంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారని టాక్. మరోవైపు గతంలో నెల్లూరు ఎంపీగా పనిచేసి రూరల్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దెబ్బ తగిలింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓటమి చెందిన వెంటనే తిరిగి జిల్లా అధ్యక్ష బాధ్యతలు లాగేసుకున్నారు. నెల్లూరు సిటీలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సర్వేపల్లిలో కాకాని మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీకి పెద్దగా బలం లేకుండా పోయింది. కార్యకర్తలు పూర్తి సైలెంట్ గా మారిపోయారు. ఈ క్రమంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు కూడా వైసీపీ నుంచి తీసుకువెళ్లిపోయేందుకు పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీని పూర్తిగా ఖాళీ చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా సమాచారం. మరి బాలినేని వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.